హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే నవోదయాలో నాన్ టీచింగ్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి కదా అండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే టోటల్గా 1377 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇదైతే ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని అనుకోవాలి. సో ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. సో ఇందులో ఏంటంటే కేటగిరీ వైస్ అయితే వేకెన్సీస్ పెట్టడం జరిగింది. అండ్ దీని గురించి డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి అయితే చూసేయండి. సో ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు వేరియస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అండ్ అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ అని ఇలా వేరియస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కేటగిరీ వైస్. అండ్ అలాగే ఇందుట్లో ఏంటంటే క్వాలిఫికేషన్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, మనకేంటంటే ఒక్కొక్క పోస్ట్ వైజ్ ఒక్కొక్క క్వాలిఫికేషన్ అండ్ ఒక్కొక్క ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇందులో కేటగిరీ వైజ్, ఏజ్ వైజ్ ప్రతి ఒక్క దానికైతే వాళ్ళు స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏజ్ ఉంది. అండ్ అలాగే క్వాలిఫికేషన్ కూడా ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగిందండి. సో మనకి 12th ఉన్న వాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, మాస్టర్ డిగ్రీస్ కానివ్వండి, సో ఇలా ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇందులో మనకి అప్లికేషన్ ఫీజు అయితే మనకి ఎస్టీ ఎస్సీకి అయితే నార్మల్గా మనకి ఎగ్జామినేషన్ ఫీ 500 అయితే పే చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. అండ్ అలాగే వేరే జనరల్ కేటగిరీకి అలా చూసుకుంటే 1000 రూపీస్ అయితే ఫీజు వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో ఒక్కొక్క పోస్ట్కి అయితే అట్లా ఫీజెస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇందులో ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టడం అయితే జరిగిందండి. సో ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ థరోగా చూసుకున్నట్లయితే సో మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి, అప్లికేషన్ ఫీజు గురించి అండ్ అలాగే పోస్టుల గురించి కంప్లీట్ కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కంప్లీట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ చూపించాలంటే చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది. కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఏంటంటే మెయిన్గా ఉన్న కీ పాయింట్స్ అయితే చెప్తున్నాను. సో దట్ మీకైతే ఒక ఐడియా వస్తుందని. సో పోస్టులు అయితే ఓవరాల్గా 1377 అయితే ఉన్నాయండి. ఇది ఒక ఎక్కువ నెంబర్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులని అనుకోవాలి. ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేట్ అయితే 30 వరకు ఉంది. 22nd నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది అప్లికేషన్ అయితే. సో ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. సో ఎవరైనా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.